సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే చంద్రబాబు అండ్ కో కుల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ అన్నారు. శుక్రవారం అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలోని 2.68 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశారని, చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తలసరి ఆదాయం పెరిగి మన ర్యాంక్ 9వ స్థానానికి పెరిగిందని, నిరుద్యోగ శాతం తగ్గిందని కేంద్ర ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క పోర్టు, ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదని ఆరోపించారు. గుజరాత్ కంటే ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని, చంద్రబాబు కుల మీడియా ఎన్ని తప్పుడు కథనాలు రాసినా ప్రజలు సీఎం జగన్ కే మల్లా పట్టం కడతారన్నారు. తర్వాత 4.12 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పు 7 లక్షల కోట్ల రూపాయల వరకు రావడం జరిగింది. అంటే సుమారు జగన్మోహన్ రెడ్డి గారు 2.80 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయటం జరిగింది. కానీ మరి 11 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుగుదేశం పార్టీ వారు సమాధానం చెప్తారా, రామోజీరావు గారు సమాధానం చెప్తారా, రాధాకృష్ణ గారు సమాధానం చెప్తారా చెప్పాలి. అప్పుల మీద ప్రతిసారి కూడా తప్పుడు వార్తా కథనాలు వండి వారుస్తున్నారు. గతంలో చూసుకుంటే ఇదే భారతదేశ ఫైనాన్స్ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఎంత అన్న దాని మీద కేటగారికల్ గా ఇవ్వటం జరిగింది. సుమారు 31 జూలై 2023న లోక్సభలోనే ఆమె ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అప్పు 1.78 లక్షల కోట్లని చాలా క్లియర్ గా. అయితే అప్పు అనేటువంటివి అనేక రకాలు ఉంటుంది. ప్రభుత్వం చేసే అప్పు, ప్రభుత్వ పూచీకత్తో ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పు, ప్రభుత్వ పూచీకత్త లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పు, ఇలాగ అన్ని రకాలైనటువంటి అప్పులు కలుపుకున్న ఈ రోజుకి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు సుమారు 7 లక్షల కోట్లు. అంటే గతం నుండి ఇప్పటి వరకు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 2.80 లక్షల కోట్లు. కానీ తెల్లవారు లేస్తే అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకుని ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని కూడా మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అప్పుల పరిస్థితి ఎలా ఉందని చూస్తే అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు చెప్పారు, మేము చేయాల్సిన అప్పంతా చేసేసాం, పరిమితికి మించి అప్పులు చేశాం, ఇంకా ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రంలో అప్పు పుట్టదు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని ఎలా ఇస్తాడని చెప్పి ఇదే అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు మాట్లాడటం జరిగింది. ఈ సంగతి వాస్తవం కాదా? అప్పటి ప్రజలు ఎవరికి గుర్తులేదా, మర్చిపోయారు అనుకుంటున్నారా? కానీ ఆ పరిస్థితుల నుండి చూస్తే ఈ రాష్ట్ర ఖజానాలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్ర ఖజానాలో పట్టుమని 100 కోట్ల రూపాయలు కూడా లేవు. 100 కోట్ల రూపాయలతో మిగిలిపోయిన ఖజానా ఒకవైపు, వేల కోట్ల బకాయిలతో మగ్గిపోవడం ఒక పక్క, లక్షల కోట్ల రూపాయలు అప్పుతో మునిగిపోయినటువంటి రాష్ట్రం ఇంకో పక్క. చంద్రబాబు నాయుడు ఆయన పాలన ముగిసే సమయానికి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. కానీ ఈ వాస్తవాన్ని ఎవరు ఒప్పుకోరు ప్రతిపక్షాలు. అసలు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అన్నది ఎలాగా చూస్తారు? కొలమానం ఏమిటి అంటే జిఎస్డిపి వృద్ధి రేటుని కొలమానంగా చేసుకుని ఒక రాష్ట్ర అభివృద్ధిని మనం చెప్పచ్చు. అలా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో 2015లో ఈ రాష్ట్ర జిఎస్డిపి రేటు 9.2%తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7వ స్థానంలో ఉండేది. 2019కు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి చూస్తే 5.4%తో ఈ రాష్ట్రాన్ని 22వ స్థానానికి తెచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడా లేదా పాతాళంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దించేశాడా అన్నటువంటిది ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 5.4% వృద్ధి రేటుతో 22వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 18.47% వృద్ధి రేటుతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. చంద్రబాబు నాయుడు అయినా తెలుగుదేశం పార్టీ వారైనా కాకి లెక్కలు చెప్తారేమో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాగు లెక్కలు చెప్తాది. ఆ కాగు లెక్కల ప్రకారం వచ్చినటువంటి వృద్ధి రేటే ఇది. 2019 తర్వాత ఈ రాష్ట్రంలో సుమారు 18 లక్షల కొత్త ఐటీఆర్ ఫైల్ అవటం జరిగింది. అంటే ఐటీఆర్ ఎవరు ఫైల్ చేస్తారు? ఆదాయం వచ్చిన వారు, ఉద్యోగం వచ్చిన వారు కొత్తగా ఐటీఆర్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు చెప్పారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కొత్తగా ఈపీఎఫ్ అకౌంట్లు సుమారు 16 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయని చెప్పి రాజ్యసభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి అధికారికంగా వెల్లడించారు.